హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మూడవ రోజు కూడా కొనసాగుతుంది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్లో ఆ 3 న్యూక్లియర్ సైట్స్ నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ల మీద మరలా దాడి చేస్తూనే ఉంది. అలాగే ఇరాన్ డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్, ఆయిల్, గ్యాస్ ఫెసిలిటీల మీద కూడా దాడి చేసింది. ఇంకో పక్క ఇరాన్ కూడా మిజైల్స్తో ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లు, సిటీస్ మీద దాడి చేసింది. రెండు వైపులా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది. అయితే ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా ఇరాన్లో 128 మంది చనిపోయారు. రెండు సైడ్స్ కూడా 300 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇరాన్కి మిడిల్ ఈస్ట్ అంతటా ప్రాక్సీ గ్రూప్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్ ఎన్నో దశాబ్దాల నుండి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా ఈ గ్రూప్స్కి ఆయుధాలు, ట్రైనింగ్, ఫండింగ్ ఇచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందని తెలిసింది. అలాంటప్పుడు డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం జరిగితే ఇరాన్తో పాటు ఈ గ్రూప్స్ అన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇంత భారీ స్థాయిలో యుద్ధం మొదలయ్యి 3 రోజులు గడుస్తున్నా కూడా ఈ ప్రాక్సీ గ్రూప్స్ నుండి ఇరాన్కి కావలసిన సపోర్ట్ అయితే రావడం లేదు. కొన్ని గ్రూప్స్ కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా దాడులు చేయకపోతే ఇంకొన్ని అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయాయి. దీంతో ఇరాన్ ఇలాంటి ప్రాక్సీస్తో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పేరుతో కట్టుకున్న సామ్రాజ్యం అట్లీస్ట్ టెంపరీగా అయినా కూలిపోయిందని చెప్పొచ్చు. ఇరాన్లో న్యూక్లియర్ సైట్స్ జోలికి వెళ్తే అది ఒక పెద్ద యుద్ధానికే దారి తీస్తుందని ఇజ్రాయెల్కి కూడా బాగా తెలుసు. అలాగే అలాంటి యుద్ధం వస్తే ప్రాక్సీస్ మొత్తం విరుచుకు పడతాయని కూడా తెలుసు. అందుకే ఈ ప్రాక్సీస్ మొత్తాన్ని బలహీనంగా చేసి ఒక పక్క ప్లాన్తో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ని టచ్ చేసింది. సో ఈ వీడియోలో ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఇంతలా వీక్ అయిందో చూద్దాం. ఈ సామ్రాజ్యంలో హమాస్, హెజ్బుల్లా, హూదీస్ ఈ 3 మెయిన్, తర్వాత సిరియా, ఇరాక్లలో ఎన్నో చిన్న మిలిషియాస్ ఉన్నాయి. ఇదంతా 2023 అక్టోబర్ 7 హమాస్ దాడితో మొదలైంది. దశాబ్దాల నుండి చిన్న దాడులు చేస్తూ ఒక్కసారిగా సర్ప్రైజ్ అటాక్ చేసింది. ఒకేసారి 1250 మంది ఇజ్రాయేలీ ప్రజలు చనిపోవడంతో ఇక విరక్తి పుట్టి ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. హమాస్లో సీనియర్ లీడర్స్ని వరుసగా చంపుతూ ఏ లెవెల్లో దాడులు చేసిందో అందరికీ తెలిసింది. అయితే లార్జెస్ట్ రాకెట్ అటాక్తో యుద్ధం మొదలుపెట్టిన హమాస్ యుద్ధం కంటిన్యూ అవుతున్న కొద్దీ ఈ రాకెట్ దాడుల్ని తగ్గించుకుంటూ వచ్చారు. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఎప్పుడో కొన్ని రోజులకు ఒకసారి రాకెట్స్ని ఫైర్ చేసే దగ్గర నుండి ఇక పూర్తిగా రాకెట్ దాడుల్ని ఆపేసి కేవలం ఇజ్రాయెల్ మిలిటరీ నుండి డిఫెండ్ చేసుకునే దాకా వచ్చారు. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మొదలవడానికి ముందు హమాస్ చివరిసారిగా ఈ ఇయర్ ఏప్రిల్ 6నే ఒక 10 రాకెట్స్ని ఫైర్ చేశారు. తర్వాత ఈ 2 నెలల్లో అసలు రాకెట్ దాడులే లేవు. అయితే నిన్న మాత్రమే ఒక 2 రాకెట్స్ని ఫైర్ చేశారు. అది అసలు లెక్క కూడా కాదు. ఇలా హమాస్ పూర్తిగా ఇజ్రాయెల్ నుండి డిఫెండ్ చేసుకునే స్థాయికి వెళ్ళి ఇరాన్కి సపోర్ట్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ హెజ్బుల్లా, ఈ గ్రూప్ కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. హమాస్ మీద యుద్ధం డిక్లేర్ చేసిన రోజు నుండే వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ కూడా నెలల పాటు దాడులు చేస్తూ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న హెజ్బుల్లా లీడర్ నజరాల్లాని చంపేసింది. తర్వాత సెప్టెంబర్ 30నే యుద్ధ ట్యాంకులతో గ్రౌండ్ అఫెన్సివ్ని కూడా మొదలుపెట్టింది. ఇలా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఎంతోమంది హెజ్బుల్లా ఫైటర్స్, స్టాక్లో ఉన్న వెపన్స్ నాశనమయ్యాయి. స్థాపించి నడిపించుకుంటూ వచ్చిన నాయకత్వం కూడా కుప్పకూలింది. తర్వాత సీజ్ ఫైర్, అప్పుడప్పుడు మరలా చిన్న దాడులు చేస్తూ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు, కానీ అది అలాగే ఉంది. ఇక ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ మీద అసలు ఎలాంటి దాడి చేయలేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి హెజ్బుల్లా ఫైర్డ్ రాకెట్స్ ఆన్ ఇజ్రాయెల్ అని సెర్చ్ చేసుకోండి. చివరి దాడి లాస్ట్ ఇయర్ నవంబర్ అనే ఉంటుంది. అయితే ఇలా ఇజ్రాయెల్తో యుద్ధం వల్ల ఫైటర్స్ వెపన్స్ని కోల్పోవడమే కాదు, సిరియాలో అసాద్ రెజీమ్ కూలిపోవడం అనేది హెజ్బుల్లా ప్లస్ సిరియాలో ఉన్న ఇరాన్ ప్రాక్సీస్కి గట్టి దెబ్బ. అసాద్ ఇరాన్కి అలై, హెజ్బుల్లాకి లెబనాన్తో పాటు సిరియాలో కూడా స్థావరాలు ఉన్నాయి. అక్కడ నుండి కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసేవారు. ఇరాన్ ఈ హెజ్బుల్లా ఇతర ప్రాక్సీస్కి ఇరాక్, సిరియాల ద్వారానే వెపన్స్ని సప్లై చేసేది. అసాద్ రెజీమ్కి కూడా హెజ్బుల్లానే బలం. అయితే ఆల్రెడీ యుద్ధంలో హెజ్బుల్లా వీక్ అయ్యేసరికి
రెబల్స్ దాడి చేస్తుంటే హెజ్బుల్లా అసాద్ రెజీమ్ని కాపాడలేకపోయింది. సిరియా కంట్రోల్ నుండి పోయాక ఇరాన్ వెపన్స్ని సప్లై చేయడం కూడా కష్టమైంది. సో ఇలా హమాస్, హెజ్బుల్లా, సిరియాలో ఉన్న ప్రాక్సీస్ పని ముగిసింది. నెక్స్ట్ ఇరాక్ మిలిషియాస్. వీళ్ళు ఆయుధాలు వదిలేయడానికి సిద్ధపడటం మీద ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఇరాక్ గవర్నమెంట్ ఇటు అమెరికాకి అటు ఇరాన్కి మధ్య న్యూట్రల్గా ఉంది. ఆ గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాగానే ఇరాక్లో ఉన్న ఈ మిలిషియాస్కి కూడా శాలరీస్ ఇచ్చుకుంటూ సపోర్ట్తో నడుస్తుంది. అలాగే ఆ మిలిషియాస్కి మళ్ళీ ఇరాన్ నుండి వెపన్స్ వెళ్తున్నాయి. ఇరాన్ ఒక్క మాట చెప్తే చాలు, ఇరాక్లో ఉన్న అమెరికన్ మిలిటరీ మీదో లేదా ఇజ్రాయెల్ మీదో దాడి చేసేవారు వెంటనే ఇరాక్ గవర్నమెంట్ దిగి రాజీ కుదిర్చేది. అయితే ట్రంప్ వచ్చి హూదీల మీద పెద్ద లెవెల్లో దాడులు చేస్తుండేసరికి ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి వీళ్ళ మీద కూడా దాడి చేస్తాయి, ఇరాక్ మరలా ఇంకో యుద్ధంలో బలవుతుందని భయపడి ఇరాక్ గవర్నమెంట్ మీరు ఇక వాళ్ళ మిలిటరీ మీద దాడి చేయొద్దు, కేవలం గన్స్ ఉంచుకొని పెద్ద పెద్ద ఆయుధాలు వదిలేయమని చెప్పింది. ఇరాన్ కూడా వాళ్ళని కాపాడడం కోసం మీ ఇష్టం అంది. వాళ్ళు కూడా వదిలేయటానికి సిద్ధపడ్డారు. స్టేటస్ గురించి క్లారిటీ లేదు కానీ ఇజ్రాయెల్ మీద అయితే ఇక దాడి చేయట్లేదు. ఇక లాస్ట్ హూదీలు. వీళ్ళు కూడా ఇజ్రాయెల్ హమాస్ వార్ స్టార్టింగ్ స్టేజెస్ నుండే ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. అప్పుడప్పుడు 1-2 మిజైల్స్, కొన్ని డ్రోన్స్ని ఫైర్ చేసేవారు. ఇజ్రాయెల్ డిఫెన్సెస్ వాటిని స్టాప్ చేసేవి. కానీ ఒకసారి డ్రోన్ దాడిలో ఒక ఇజ్రాయేలీ సిటిజన్ చనిపోయాడు. దాని తర్వాత ఇజ్రాయెల్ హూదీల మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇలా అమెరికా, యూకే, ఫ్రాన్స్లతో పాటు ఇజ్రాయెల్ కూడా హూదీలు కంట్రోల్ చేస్తున్న పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఆయిల్ ఫెసిలిటీల మీద దాడి చేసింది. ఎంత చేసినా సరే అమెరికా రెడ్ సీలో ఉన్న షిప్స్ మీద దాడులు చేయడాన్ని ఆపలేకపోయింది. చివరికి సీజ్ ఫైర్కి వచ్చింది. కానీ హూదీలు ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు మిజైల్స్ని ఫైర్ చేస్తూనే ఉన్నారు. నిన్న 2 బలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేశారు. కానీ ఇరాన్ ఫైర్ చేస్తున్న వందలాది మిజైల్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. సో ఇలా ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచి ఇజ్రాయెల్ ఆ న్యూక్లియర్ సైట్స్ని టార్గెట్ చేసింది. సో ఇరాన్కి ఇది దాదాపు ఒంటరి పోరాటమే. 2 దేశాలకి బోర్డర్స్లో సైన్యంతో యుద్ధం చేసే ఛాన్స్ లేదు. ఇరాన్ లాంగ్ రేంజ్ మిజైల్స్, డ్రోన్స్తో దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ నుండి మిజైల్స్, బాంబ్స్ని డ్రాప్ చేస్తుంది. ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్ గోల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయాలి, మిలిటరీని బలహీనపరచాలి. ఇక ఇరాన్ గోల్ అయితే అది జరగకుండా స్టాప్ చేయాలి. అలాగే మేము ఇజ్రాయెల్ని ఓడించగలమని చూపించి మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రాక్సీస్కి నమ్మకం ఇవ్వాలి. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ప్రస్తుతానికి చాలా వీక్ అయింది. ఫ్యూచర్లో మరలా వెపన్స్, ఫైటర్స్ని పోగు చేసుకొని మరలా తయారవుతుంది. అయితే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఇజ్రాయెల్ అనుకున్న గోల్స్ని అచీవ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.